ఇన్సైడ్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కి అతి దగ్గరలోనే ఎవరైతే ఒక బల్క్ లో ల్యాండ్ లీజ్ కోసం చూస్తున్నారో అలాంటి వారి కోసమే ఈ రోజు నాదర్గుల్ అనే ఏరియాలో ల్యాండ్ తీసుకొని రావడం జరిగింది. సో ఈ యొక్క ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అలాగే ఈ యొక్క ల్యాండ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ఈ ఓపెన్ ల్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఏదైతే మీరు చూస్తున్నారో ఈ 150 ఫీట్ల రోడ్ నుంచి డైరెక్ట్ గా మనకు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి అందుబాటులో ఉంది. ఈ రూట్ చూసినట్లయితే మనకు ఈ రూట్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటగానే మనకు ఈ 60 ఫీట్ల రోడ్డుకి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ లోనే మనకి ఈ 30 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ తోటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ అనేది ఈ రోజు మనకు లీజ్ కి అందుబాటులో ఉంది. అలాగే మనం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ నుంచి డిఫరెంట్ ప్లేస్కి మనం డిస్టెన్సెస్ కూడా తెలుసుకుందాం. అండ్ కనిపిస్తున్న ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి కేవలం 8 కిలోమీటర్ల డిస్టెన్స్. అలాగే మనకి కర్మన్ఘట్ క్రాస్ రోడ్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్. అలాగే మనకు సాగర్ హైవే వచ్చేసి కూడా కేవలం మనకు 6 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. అదికాక మనం ఈ ఓపెన్ ల్యాండ్కి నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కేవలం మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఏరోస్పేస్ సెజ్ అనేది అందుబాటులో ఉంది. ఈ యొక్క ఏరోస్పేస్ సెజ్లో మనకు ఆల్మోస్ట్ ఇప్పటికే 40+ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఓపెన్ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 3 ఎకరాలలో ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ అనేది అందుబాటులో ఉంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ టోటల్గా ఈ బార్డర్స్ తోటి మనకు ఒక రెక్టాంగిల్ షేప్లో మీరు ఒక ఫార్మింగ్ చేసుకోవడానికైనా కానీ వేరే అయినా కానీ గోడౌన్ లాగా అయినా కానీ అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మీరు ఒక సోలార్ ఫార్మింగ్ చేసుకోవడానికైనా కానీ ఈ విధంగా పలు రకాలుగా యూజ్ చేసుకోవడానికి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ని మనకు ఇవ్వడానికి ఈ ఓనర్ రెడీగా ఉన్నారు. సో ప్రైజింగ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క 3 ఎకరాల ల్యాండ్ అనేది ప్రతి నెల కూడా ఎకరానికి 20,000 వరకు కూడా వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల మనకు 60,000 వరకు కూడా మనకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ప్రైస్ అనేది ఎక్కడ కూడా ఫైనల్ కాదు, మీ యొక్క ల్యాండ్ యూసేజ్ని బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. సో ఈ ల్యాండ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా కానీ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్కి మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి లీజింగ్ సెగ్మెంట్లో ఇది ద వెరీ ఫస్ట్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయినా లేదు అనుకుంటే మీరు కూడా లీజింగ్ సెగ్మెంట్లో వీడియోస్ చూస్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మీకోసము ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.